నమస్కారం. మనం ఆగస్టు మంత్ రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందులో ఒక్కొక్క రాశి కంటే 12 రాశుల వారికి ఈ ఆగస్టు మంత్లో ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోబోయే ముందుగా ఈ ఆగస్టు మంత్ యొక్క విశిష్టత, అందులో ఉన్న పండగలు, పర్వదినాలు, విశేషాలు ఏంటో తెలుసుకున్నాము. ఇందులో చూసుకుంటే ఈ ఆగస్టు మంత్ సంకటహర చతుర్థి నుంచి స్టార్ట్ అయ్యి మరలా సంకష్టహర చతుర్థితో ఈ మంత్ అంతా అయిపోతుందని మనం చెప్పుకోవాలి. ఇందులో ఇంకా మనకి ముఖ్యమైన పండుగలు ఏమున్నాయంటే, ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి సికింద్రాబాద్ బోనాలు, హైదరాబాద్ బోనాలు, వీటితో పాటుగా గురుమౌఢ్యమి త్యాగం అంటారు. అంటే ఇప్పటిదాకా మనకు గురుమౌఢ్యమి నడిచిందండి. ఎప్పుడైతే 12వ తారీఖు తర్వాత మౌఢ్యమి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి శుభకార్యాలు చేసుకోవచ్చు అని మనకు చెప్తూ ఉంటారు. వీటితో పాటుగా మనకి నాగపంచమి అని చాలామంది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎవరైతే కాలసర్ప దోషాలు, నాగ అన్న పేరు పెట్టుకున్న, మానస అన్న పేర్లు పెట్టుకున్న వాళ్ళంతా కూడాను ఈ యొక్క పిల్లలు కావాలనుకునే వాళ్ళు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ నాగపంచమి అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు వచ్చేది వరమహాలక్ష్మి వ్రతం మనం చేసుకుంటాం అందరం చాలా కళ్ళ పండగ శోభాయమానంగా. అది 21వ తారీఖు ఉంటుంది. తర్వాత మనకి జంధ్యాల పౌర్ణమి, దీనిని రాఖీ పౌర్ణమి లేదంటే గాయత్రి యొక్క మనకి గాయత్రి మాత పుట్టినరోజు అని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఈ ప్రకారంగా అనేక రకమైన శుభకార్యాలు, తర్వాత శ్రావణ మాసం కూడా మనకు స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎన్నో పండగలు, విశేషాలు, పర్వదినాలు కలిగిన ఈ యొక్క ఆగస్టు మంత్లో అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఇందులో మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం కనుక గమనించుకుంటే ఈ ఆగస్టు మంత్లో ఇందాక చెప్పుకున్న విశేషాలతో పాటుగా 4 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. ఈ గ్రహాలు మారే గ్రహాలు చూసుకుంటే ఫస్ట్ శుక్రుడు ఆగస్టు 1నే మారుతూ ఉన్నారు, సెకండ్న కుజుడు మారుతూ ఉన్నాడు, బుధుడు 5వ తారీఖు మారుతూ ఉన్నారు, సూర్యుడు వచ్చేటప్పటికి 17వ తారీఖు మారుతూ ఉన్నారన్నమాట. ఇలా 4 గ్రహాలు ఈ ఆగస్టు మాసంలో మారటంతో 12 రాశుల వారికి ఎలా ఉంది ఏంటి అనేది మనం చూద్దాం. మనం తులారాశి వారికి ఆగస్టు మంత్లో ఎలా ఉందో చూద్దాం. ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే తులారాశి వారికి జనరల్గా ఓవరాల్గా అంతా బాగుంది. అయితే ఈ మంత్లో కొంచెం ఒక 70% 70 to 80% బాగుంది. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా, అంత పర్సంటేజ్ బాగుంది. అక్కడక్కడ కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి కూడా ప్రొఫెషనల్ రిలేటెడ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లేదంటే హెల్త్కి సంబంధించి ఎక్కువగా ప్రాబ్లం చూపిస్తుంది. బట్ మిగతా అంతా నార్మల్గా ఉందని మీరు గమనించుకోవాలి. మనం వివరాలు తెలుసుకునే ముందు చూసుకుంటే ఇందులో ఉన్న చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3, 4 3 పాదాలు అంతా కూడా ఇందులో ఉంటాయని తెలుసుకోవాలి. పేరు బలం బట్టి మనం చూసుకుంటే ఇందులో రా, రీ, రూ, రే, రో, తాతి, తూతే అన్న లెటర్స్ అంతా ఈ రాశిలో ఉంటారని మీరు గమనించాలి. ఇందులో మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే మారిన 4 గ్రహాలు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క విధమైన రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. అవి సంస్కృతంలో చిన్న పదాలతో మొత్తం ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. మనకి సంస్కృతంలో ఏమని చెప్తారంటే విత్తలాభం దేహరుజం, శ్రేయస సౌఖ్యం, అర్ధప్రాప్తిం అంటారు. వీటి యొక్క మీనింగ్ మీరు కనుక తెలుసుకోగలిగితే టోటల్ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకుంటారు. ఇందులో విత్తలాభం అంటే ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ కుజుని వల్ల శారీరకంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. 3వది శేష సౌఖ్యం, ఆల్రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుంది బిజినెస్లోను లేదా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ శుక్రుడి వల్ల విపరీతమైన ధనం వస్తుంది. లగ్జరీ ఐటమ్స్ గురించి విపరీతంగా ధనం ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. ఇందులో మెయిన్ సూర్యుడు గ్రహరాజు, ఈయన మీకు 11th హౌస్లో ఉండటంతో ఒక 30 days మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్లోను, తర్వాత బిజినెస్లోను, అధికారంలోను, తర్వాత పై అఫీషియల్స్ తోటి చక్కగా మంచి కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండి వాళ్ళ ద్వారా అనుకున్న పనులన్నీ సాధించుకునే ఒక బెస్ట్ టైం అని మీరు గమనించుకోవాలి. మనకి 11th హౌస్లో సూర్యుడు ఉంటే ఏం జరుగుతుందంటే అర్ధచ్చ స్వకులాచార గృహే నిత్య ఉత్సవం శుభం నిత్యమాధుర్య భుక్తి చ లాభౌ ఏకాదశి గతో రవి అని చెప్తారు. అంటే అర్ధచ్చ ధనం ప్రకారం బాగుంటుంది, స్వకులాచార మంచి ఫెస్టివల్స్, ఫంక్షన్స్, ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. గృహే నిత్య ఉత్సవం శుభం, ఇంట్లో ఎప్పుడు శుభకార్యం జరుగుతూ ఉంటుంది. నిత్య మాధుర్య భుక్తిచ్చ, మీకు టయానికి మంచి ఫుడ్ తింటూ ఉంటారు, లాభప్రదంగా ఉంటుంది అని మీరు గమనించుకోవాలి. అయితే ఇందులో మీరు ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెద్ద ఇంపార్టెంట్ అయిన మ్యాటర్లు, డెసిషన్లు ఈ మంత్ తీసుకోకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంట్లో అడావుడి ఎక్కువగా ఉన్నప్పుడు, ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకుండా ఉంటే బెటర్. అది అయిపోయిన తర్వాత తీసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్
కుజుడు 9వ స్థానంలో ఉండటంతో విపరీతమైన ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్టమక్ రావటం, తర్వాత శత్రువుల ద్వారా స్టమక్. కుజుడు మీకు 9వ రిపీట్ ఓకే, కుజుడు నుంచి మొత్తం రిపీట్. కుజుడు 9వ స్థానంలో ఉండటం వల్ల విపరీతమైన ఖర్చులు పెట్టే అవకాశం ఉంటుంది. రెండవది కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మూడవది శత్రువుల వల్ల బాధలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, ఎప్పుడైతే కుజుడు 9వ స్థానంలో ఉన్నారో అర్ధచ్చ ఆశనాచ్చ ధనశూన్యం శోషణం దేహపీడనం స్థాననాశనం విరోధంచ నవమస్తే భవేత్ దారాసుతే అంటారు. దాని మీనింగ్ ఏంటంటే శరీరంలో విపరీతంగా వేడి చేయటము, తర్వాత టయానికి భోజనం చేయకుండా ఉండటం, రెండోది దేహం శోషపీడనం అంటారు, విపరీతంగా ఆకలి అవ్వటం, శరీరం అంతా ఎండిపోయినట్లు ఉండటం, ముఖ్యంగా స్థాననాశనం విరోధచ్చ అంటారు. అంటే చేస్తున్న జాబులో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు. అయితే ఇంకొక గ్రహం మనం చూసుకుంటే శుక్రుడు 12వ స్థానంలో ఉండటం మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. అంటే కొన్నిసార్లు బాగుంటుంది, కొన్నిసార్లు బాగుండదని మనం చెప్పుకోవచ్చు. కొన్ని గ్రంథాల ప్రకారం వీళ్ళకి కష్టం ఎక్కువగా ఉంటుంది, దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మీ యొక్క క్రెడిట్ని, మీరు కష్టపడిన హార్డ్ వర్క్ని వేరే వాళ్ళది అని చెప్పుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయం అట్లాంటి పనులు చేస్తే ఆటంకాలు ఉన్నాయని మనకు చెప్తారు. ఇంకొక క్లాసికల్ టెక్స్ట్ ప్రకారం అందులో ఏం చెప్తారంటే, విపరీతమైన లగ్జూరియస్ ఐటమ్స్కి, తర్వాత సుఖంగా ఉండడానికి, సౌఖ్యంగా ఉండడానికి, ఎంజాయ్మెంట్కి సంబంధించి విపరీతమైన ఖర్చులు పెట్టేస్తారు. పాష్గా రిచ్గా ఉండే ఎన్విరాన్మెంట్లో ఎక్కువగా తిరుగుతూ విపరీతంగా ధనం ఖర్చు పెడతారని మీరు గమనించుకోవాలి. అయితే ఇవి మనకు 4 గ్రహాల ప్రకారం. బుధుడు వీళ్ళకి 10th హౌస్లో ఉండటంతో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చక్కగా ఉంటుంది, సాఫ్ట్వేర్ వాళ్ళకి చక్కగా బాగుంటుంది, ఫారిన్లో ఉండే వాళ్ళకి చక్కగా ఉంటుంది. ఎక్కడైతే కమ్యూనికేషన్ రిలేటెడ్, లేదంటే స్పీచింగ్, రైటింగ్, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, ఐటీ, ఇలాంటి వాళ్ళందరికీ చక్కగా ఉంటుందని మీరు గమనించుకోవాలి. ఇది మనం ఒక్కొక్క గ్రహం ఏ విధంగా ఉందో మనం ఇప్పటిదాకా చూసుకున్నాం. ఇప్పుడు నక్షత్రం ప్రకారం చూసుకుంటే మనకున్న 3 నక్షత్రాల్లో కూడాను వీళ్ళకి ఒక రకంగా కొంచెం మిక్స్డ్గా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో చిత్తా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ మంత్ అంతా లాభప్రదంగా ఉంటుంది. రెండోది పరవాసము, అవుట్ స్టేషన్ వెళ్ళేవాళ్ళు లాంగ్ ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ ఉండే వాళ్ళకి చక్కగా కలిసి వస్తుందని తెలుసుకోవాలి. అయితే మనకు కొంచెం జాగ్రత్తగా ఉండే విషయం ఏంటంటే, మీరు అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడిపోతారు, తద్వారా విపరీతంగా భయంతో ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. అలానే స్వాతి నక్షత్రం వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ నక్షత్రం ప్రకారం వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, కొంచెం అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొంచెం అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారని తెలుసుకోవచ్చు. విశాఖ నక్షత్రం వాళ్ళకి కూడా అగైన్ చూసుకుంటే అనుకున్న పనుల్లో కొంచెం ఆటంకాలు ఎక్కువ ఉంటుంది, కొంచెం అతిగా భయపడే అవకాశం ఉంటుంది, హెల్త్ కాంప్లికేషన్స్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మీరు చూసుకుంటే ఓవరాల్గా నక్షత్రాల ప్రకారం కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. కానీ గ్రహరాజు సూర్యుడు అనుకూలంగా ఉండటంతో, బుధుడు చక్కగా ఉండటంతో, విపరీత వేద అన్న కాన్సెప్ట్తో చూసుకుంటే మీకు ఓవరాల్గా పాజిటివ్గానే ఉంటుంది, అంత కొంచెం ఇబ్బంది పడన అవసరం లేదని గమనించుకోవాలి. అయితే ఇందులో మనకి ఇంకో కొన్ని చూసుకుంటే స్వాతి విశాఖ నక్షత్రం వాళ్ళకి కార్యహాని, అనుకున్న పనుల్లో కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిత్తా నక్షత్రం వాళ్ళకి పశునాశనం అని చెప్తారు. అంటే మీకున్న రిసోర్సెస్ అగ్రికల్చరల్ ఇలా ఎక్కడైనా కనుక ఫామ్ సీట్లో ఉంటే అంత కలిసి రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని గమనించాలి. చూశారు కదండి, మీరు గమనించుకుంటే బాగా ఇబ్బంది పడుతున్న గ్రహాల్లో బుధుడు తర్వాత శుక్రుడు ఉన్నారు కాబట్టి ఎక్కువగా లక్ష్మీనారాయణకు సంబంధించిన దేవస్థానాలు విజిట్ చేసిన, సీతారాముల వారిని దర్శించుకున్న, లేదంటే లక్ష్మీ నరసింహ దేవాలయాలకు వెళ్ళి, ఇలా విష్ణువు లక్ష్మీదేవి కలిసి ఉన్న దేవాలయాలకు వెళ్ళి చక్కగా పూజలు చేయించుకుంటే చాలా బాగుంటుంది. దీనితో పాటుగా ఎవరైనా కనుక సుదర్శన హోమం అని ఉంటుంది, ఈ హోమం చేయించుకున్నా చాలా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదంతా మనకి సామాన్యంగా సహజంగా ఉంటుంది. ఇది గోచార రీత్యా మీకు 30-40% మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. మీ ఇండివిజువల్గా మీ యొక్క జీవితంలో ఏదైనా కనుక సమస్య ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను రీచ్ అవ్వచ్చు. మీ అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చూశారు కదండి, ఈ రాశి వాళ్ళు ఇప్పటివరకు ఎలా ఉందో గమనించారు. అయితే ఇప్పటిదాకా నేను చెప్పుకున్న దాన్ని గోచార ఫలితాలు అంటారు. ఇది మీకు ఒక
30-35-40% మాత్రమే అప్లై అవుతుంది. ఇండివిజువల్గా మీ యొక్క జాతకాన్ని చూపించుకుంటే దాంట్లో మిగతా 50-60% మనకి ఎలా ఉంటుందో తెలుస్తుంది. టోటల్గా మీ యొక్క ఇండివిజువల్ జాతకాన్ని చూడటం ప్లస్ ఇది రెండు కలుపుకుంటే కరెక్ట్గా యాక్యురేట్గా ప్రిడిక్షన్ వస్తుంది. సో ఎవరికైనా కనుక మీకు ఏదైనా కనుక ఇప్పటిదాకా చెప్పుకున్న దానికి మనకి డిఫరెంట్గా ఉంది, ప్రాబ్లంగా ఉంది, ఇబ్బందులు పడుతున్నామని అనుకుంటే ఒకసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోండి. ఈ జనరల్గా నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను. 40 years +or-5 అంటే ఎవరికైనా 35 to 45 ఈ ఏజ్ బ్రాకెట్లో ఉండి మీకు సక్సెస్ఫుల్గా ట్రాక్ రికార్డు ఉంది లైఫ్లో, అంటే బాగా చక్కగా చదువుకున్నారు, చక్కగా మేనేజర్ లెవెల్ ఒక పొజిషన్లో ఉన్నారు, ఈ వయసులో అగైన్ అరౌండ్ 40, 45, 50 ఇలా ఈ ఏజ్లో కనుక ఉండి మీకు సడన్గా లైఫ్లో గ్యాప్ వచ్చిందంటే, అంటే ఒకవేళ జాబ్ పైన అన్ఎక్స్పెక్టెడ్గా, లేదంటే బిజినెస్లో విపరీతమైన లాసులు వచ్చినా, లేదంటే వేరే కారణాల వల్ల లైఫ్లో మీరు ఆగిపోయినట్లు కనుక ఫీలింగ్ వస్తే ఇండివిజువల్గా మీ జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ వయసులో జనరల్గా శాపాలు అని ఉంటాయి. మాతృశాపం, పితృశాపం, గురుశాపం, సర్పశాపం ఇలా ఏమైనా శాపాలు యాక్టివేట్ అయి ఉన్నాయా అవేంటో తెలుసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అంతేకాకుండా మీకు ఇండివిజువల్గా నడుస్తున్న దశాభుక్తి అని ఉంటుంది. ఈ దశాభుక్తి యొక్క గ్రహాలు అవి గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఏజ్ బ్రాకెట్లో ఎవరైతే ఉన్నారో 40 +or-5 years కెరియర్లో స్లో అనుకున్న వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకొని ఇలా టోటల్ హారోస్కోప్ని స్కాన్ చేయించుకొని అందులో శాపాలు ఏమైనా ఉన్నాయా, గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా, అవి సంబంధించిన బ్లాకేజెస్ ఉంటే అవి పరిహారాలు చేసుకోవటం వల్ల తొలగించుకుంటే లైఫ్ అనేది చాలా స్మూత్గా ముందుకెళ్తుందని మీరు తెలుసుకోవాలి. సో ఇంకా కొంతమందికి ఏమైనా కనుక సమస్యలు ఉంటే సమస్యకు సంబంధించి కూడా పరిష్కారాలు మనం చూసుకోవచ్చు. ఎవరికైతే ధనానికి బాగా ఇబ్బంది పడిపోతున్నారో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, కుబేర పాశుపతం చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నారో అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, ఫ్యామిలీలో సరైన అట్మాస్ఫియర్ లేదు, అంతా గొడవలుగా ఉంది, శత్రు బాధలు ఉన్నారంటే చండీ హోమం, చండీ పారాయణం చేయించుకోవటం, ఎవరికైతే హెల్త్ సరిగ్గా ఉండదు అనుకున్నారో ఆయుష్ సూక్తం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం చేయించుకోవటం, ఇలా ఎలాంటి మీకు ఇండివిజువల్గా ఏదైనా కనుక సమస్యలున్నా, రకరకాల సమస్యలు ఉంటే ఆ యొక్క సమస్య నుంచి బయటపడడానికి ఒకసారి జాతకం చక్రం చూపించుకొని దానికి కారణం ఏంటో తెలుసుకొని తగు పరిహారాలు చేసుకుంటే ఈ సమస్యల నుంచి చక్కగా బయటపడే అవకాశం ఎంతో ఉంటుంది. సో ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం.